బ్రేకింగ్ చూస్తున్నా మొన్న తిరుమల ఘాట్ రోడ్లో సన్ రూఫ్ కారులో యువకుల హల్చల్. నిన్న అలిపిరి దగ్గర ఓ సినిమా పాటకు ఓ యువతి రీల్స్. తాజాగా తిరుమల ఆలయం ఎదురుగా ఓ సినిమా షూటింగ్. మొత్తంగా 7 కొండల చుట్టూ వివాదాలు అలుముకుంటూనే ఉన్నాయి. చిన్న కథ కాదు అనే చిత్రంలో తిరుమలలో సీన్లు ఉండటం వివాదానికి దారితీస్తోంది. సినిమా పాతదే అయినా ఆ దృశ్యాలు ఇప్పుడు బయటకు రావడం చర్చకు కారణమవుతోంది. శ్రీవారి ఆలయం ఎదురుగా అఖిలాండం వద్ద కూర్చొని ఉన్న సీన్లు రచ్చకు తెరలేపుతున్నాయి. తిరుమల ఘాట్ రోడ్ సీన్లను చూపిస్తూ దర్శకుడు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. 7 కొండలపై షూటింగ్లు తీయొద్దన్న ఆంక్షలు ఎప్పటి నుంచో అమల్లో ఉన్న చిన్న కథ కాదు టీం అవేమీ పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. మొన్న తిరుమల ఘాట్ రోడ్లో సన్ రూఫ్ కారులో యువకుల హల్చల్ చేశారు. ఇక నిన్న అలిపిరి దగ్గర ఓ సినిమా పాటకు యువతి రీల్స్ చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం ఓ సినిమాలో తిరుమల ఆలయం ఎదురుగా సినిమా షూటింగ్ జరిగింది. మొత్తంగా 7 కొండల చుట్టూ వివాదాలు అలుముకుంటూనే ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ వర్మ ఫోన్లలో అందిస్తారు. ఎస్ వర్మ, 7 కొండలో ఎన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ సినిమాల్లో అదేవిధంగా సోషల్ మీడియాలో రీల్స్ చేయడం మీద పలు రకాలుగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నా ఎవరు వెనక్కి తగ్గట్లేదు. వారికి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు సినిమాలో కూడా తిరుమల ఆలయం కనపడటం కొంత వివాదాస్పదం అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పవన్, ఇప్పుడు ఏదైతే 35 చిన్న కథ కాదు అనే ఒక షార్ట్ ఫిల్మ్ సంబంధించి ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తిరుపతి తిరుమల చుట్టూనే నడుస్తూ ఉండడంతో దానికి సంబంధించిన విజువల్ కూడా ఇటు తిరుపతి తిరుమలలో కూడా చిత్రీకరించడం కూడా జరిగింది. అయితే తిరుమలలో నిషేధాలు అమల్లో ఉన్నాయి. ఇటువంటి సినిమా మూవీ షూటింగ్లు కానీ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా పర్మిషన్ లేదు. అప్పుడు గతంలో వచ్చిన అప్పట్లో నాగార్జున సినిమా అన్నమయ్య మూవీ కూడా తిరుమలలో పర్మిషన్ ఇవ్వకపోతే సపరేట్ సెట్టింగ్ వేసి మరి కూడా అప్పట్లో సినిమా తీయడం జరిగింది. అంటే ఇప్పటి నుంచి కాదు, అది ఎప్పటి నుంచో కూడా అమలవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఇప్పుడు 35 చిన్న కథ కాదనే చిత్రానికి సంబంధించి కూడా తిరుమల శ్రీవారి ఆలయం ముందే అక్కడ సినిమా షూటింగ్ జరగటం, ఆలయంతో పాటు అక్కడ తిరుమలలోని అనేక ప్రదేశాల్లో సినిమాకు సంబంధించిన సీన్లను చిత్రీకరించడం, అలాగే తిరుపతిలోని అలిపిరి దగ్గర కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడం, ఇవన్నీ కూడా ఆ సినిమా చూసిన వాళ్ళకి కూడా తెలుస్తున్నాయి. అలాగే సినిమా బ్యాక్గ్రౌండ్ తిరుపతి కావడం, అలాగే సినిమా తీసిన వాళ్ళు కూడా తిరుపతి సంబంధించిన వ్యక్తులే కావడంతో కూడా మొత్తం తిరుపతి తిరుమల చుట్టూనే సినిమా అంతా తిరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే తిరుమలలో షూటింగ్లు నిషేధించినప్పటికీ కూడా ఏ విధంగా వీటిని చిత్రీకరించారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎందుకంటే తిరుమలలో గతంలో మనం చూసే ఈ మధ్య కాలంలో కూడా పలుసార్లు కొంతమంది ప్రముఖులు కూడా షూటింగ్ చేయడానికి ఏదైనా ఫోటో షూట్ లాంటివి నయనతార కానీ ఇతర వ్యక్తులు కూడా వచ్చినప్పుడు కూడా దుమారం రేపింది. వెంటనే టీటీడీ నోటీసులు కూడా జారీ చేయడం కూడా జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది యువత తిరుమల బ్యాక్గ్రౌండ్ తో రీల్స్ చేయటం, అవి కూడా టీటీడీ దృష్టికి తీసుకెళ్లటం, వాళ్ళు క్షమాపణ చెబుతూ కూడా టీటీడీకి అపాలజీ చెప్పడం కూడా మనం చూసాం. మరి ఈ చిత్రం ఏ విధంగా అప్పట్లో విజిలెన్స్ సిబ్బంది గమనించలేదా, మరి ఎందుకని అర్థం కాలేదు. కానీ మొత్తం తిరుమల చుట్టూనే తిరుమలలో ఏకంగా తిరుమల శ్రీవారి ఆలయం ముందే కూడా దీంట్లో అనేక సన్నివేశాలు అయితే ఉన్నాయి. మనం సినిమా చూస్తే డిఎస్ఎల్ఆర్ కెమెరాతోనే వీటిని తీసినట్లుగా తెలుస్తోంది. తిరుమలలో మీడియాకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. అది కూడా గుర్తింపు పొందిన మీడియా ముందుగా వాళ్ళ పర్మిషన్ తీసుకొని అక్కడ శ్రీవారి ఆలయానికి సంబంధించి వార్తా కథనాలకు ప్రసారానికి మాత్రం పర్మిషన్ తీసుకుని తీస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా ఒక డిఎస్ఎల్ఆర్ లాంటి కెమెరాలతో ఈ ప్రైవేటు చిత్రాన్ని ఏ విధంగా తీశారు, మరి అక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది ఏం చేశారు, అక్కడ ఉన్న సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏమైంది, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ఒకవేళ సినిమాలో ఇప్పుడు ప్రస్తుతం సినిమా ఒకవేళ దాన్ని తిరుమలకు సంబంధించి ఏదైనా వ్యతిరేకంగా తీనప్పటికీ కొంతమంది వ్యక్తులు తిరుమలకు సంబంధించి ఒక పవిత్రత ఏమన్నా దెబ్బతీసే విధంగా తీస్తే పరిస్థితి ఏంటి, ఇలాంటి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. మరి ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఏకంగా ఒక సినిమానే షార్ట్ ఫిల్మ్ నే తిరుమల నేపథ్యంలో తిరుమల చుట్టూ మాడవీధులు కానీ శ్రీవారి ఆలయం ముందు చిత్రీకరిస్తూ ఉండడంతో అక్కడ ఉన్న సిబ్బంది ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న విజిలెన్స్ నిఘా ఏమైంది, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇది కేవలం తిరుమల సంబంధించి పవిత్రత దెబ్బతీయడమే కాదు, తిరుమల భద్రత కూడా సందేహాలు వచ్చే విధంగా అక్కడ భద్రతా వ్యవస్థను కూడా ప్రశ్నార్థకంగా మారే విధంగా ప్రస్తుతం ఈ ఓటీటీలో విడుదలైన చిత్రంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ తిరుమల స్వామివారికి అక్కడ ఉన్న పవిత్రతను దెబ్బతీసే విధంగా ఒకవేళ తీసినా తీసిపోయినప్పటికీ కూడా భద్రతా పరంగా అక్కడ నిబంధనలు మాత్రం
ఆంక్షలను కూడా అతిక్రమించి ఈ విధంగా సన్నివేశాలు ఏ విధంగా చిత్రీకరించారన్నదే ఇప్పుడు క్వశ్చన్ గా మారుతోంది. మరి దీనిపైన టీటీడీ ఎలాంటి దీనిపైన క్లారిటీ ఇస్తుంది? ఒకవేళ దీనిపైన ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా షార్ట్ ఫిల్మ్ ఏకంగా చిత్రీకరించి దానిపైన మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, బోర్డు ఏ విధంగా స్పందిస్తుంది చూడాల్సి ఉంది. రైట్ వర్మ, థ్యాంక్ యూ.